లెట్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని నీ జీవితమును తాకునుగాక, నిన్ను తాకునుగాక. టచ్ లార్డ్ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, టచ్ ఎవ్రీవన్ లార్డ్. ప్రతి ఒక్కరిని తాకండి ప్రభువా, తాకండి యేసయ్య. ప్రతి ఒక్కరి జీవితమును దర్శించండి ప్రభువా, నీవు తాకమని ప్రార్థన చేస్తున్నావు దేవా. అగ్ని మండుచుండెను కానీ ఆ పొద, ఆ యొక్క ఏదైతే ఆ పొద ఉన్నదో అది కాలిపోలేదు అయ్యా. నీ యొక్క అగ్ని మాలో మండించబడుచుండగా మాలో ఉన్న మలినములన్నీ కాలిపోవాలి. నీ యొక్క ఆత్మ రగిలింపబడాలి ప్రభువా, మా మనస్సులు రగిలింపబడాలి, మా జీవితములు రగిలింపబడాలి యేసయ్యా. యేసయ్యా ఓ సీక్, ఆసక్తితో ఆయనను వెతుకు, మనస్సును కేంద్రీకరించి ఆయనను వెతుకు. అనాలోచితముగా అశ్రద్ధగా ఆయన సన్నిధిలో ఉండవద్దు. హిస్ స్పిరిట్ ఈస్ విత్ us. ఆయన ప్రశస్తమైన సన్నిధి, ఆయన ప్రశస్తమైన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటుండగా ఆస్క్ టు ఫిల్. నీ యొక్క హృదయమును తెరచి అనుకుంటున్నావు, దేవుడు నన్ను తాకుతాడా, నేను పాపిని. నీ పాపమును తొలగించుటకు ఆయన నీకు కావాలి. నీ యొక్క రోగమును తొలగించుటకు ఆయన నీకు కావాలి. నీకు వెలుగు కలుగుటకు ఆయన కావాలి. నీ యొక్క జీవితంలో మార్గము సరళము చేయబడుటకు ఆయన కావాలి. నీకు మార్గముల మీద వెలుగు కలుగుటకు ఆయన కావాలి. నీ మాటలలో ఉప్పు వేయబడుటకు ఆయన కావాలి. నీ యొక్క జీవితము ఆశీర్వాదకరముగా ఉండుటకు ఆయన కావాలి. అడుగు 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 ఆసక్తితో. అయ్యా 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 నింపమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా ఆయన సన్నిధిలో తగ్గించుకుని వారి మీద ఆయన ఆత్మ కుమ్మరింపబడును. గర్వముతో నాకు అవసరం లేదు అని అశ్రద్ధగా, సోమరిగా, అనాలోచితంగా నువ్వు ఉన్నట్లయితే ఆయన దయచేయు పరిశుద్ధాత్మను నీవు పోగొట్టుకుంటావు. అడుగు ఆసక్తితో, హృదయము నిలిపి, నీ చేతులు పైకెత్తి యేసయ్యా టచ్ హోలీ స్పిరిట్ గాడ్. హృదయములను తాకండి, జీవితములను తాకండి ప్రభువా. బ్రతుకులను మార్చువాడవు నీవే, సేద తీర్చువాడవు నీవే అయ్యా. రగిలించండి, ఆత్మీయ ఉజ్జీవమును రగిలించండి ప్రభువా. ప్రార్థనలలో రగిలించండి, ఉపవాసములతో రగిలించండి, నీ ఆత్మ చేత రగిలించండి ప్రభువా. ఓరవరలరోందల ఓరలరలరో యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. రుచి చూచుచున్నామయ్యా. ద స్వీట్ స్పిరిట్, యువర్ స్వీట్ ప్రెజెన్స్, అతి మధురమైనటువంటి నీ యొక్క ప్రసన్నతను మేము చూచుచున్నాము ప్రభువా. ప్రతిరోజు అనుభవించుచున్నాను దేవా. నీ ప్రజలందరూ దానిని అనుభవించాలని, నీ పిల్లలందరూ దాన్ని అనుభవించాలని ప్రార్థన చేస్తున్నాము యేసయ్యా. అందరూ నీ వెలుగును ధరించుకోవాలి ప్రభువా. అందరి జీవితములు తాకబడాలి తండ్రి అయ్యా. పశ్చాత్తాపము కలగాలి. లెట్ దేర్ బి రిపెంటెన్స్, లెట్ దేర్ బి రిపెంటెన్స్. ఇంతకాలము నీ దగ్గరకు రానందును బట్టి,
నీతో సమయము గడపనందును బట్టి, నీ 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 యొక్క రుచిని చూడకుండుటను బట్టి, నీ మంచితనమును మేలును అనుభవించుకుంటటం బట్టి, పోగొట్టుకున్నటను బట్టి ప్రభువా, అపవిత్రతను బట్టి నీ సన్నిధిలో పశ్చాత్తాపమును ప్రతి ఒక్క హృదయము తెలుసుకుని దేవా మారు మనస్సు పొందునట్లు ప్రతి ఒక్క జీవితమును నీవు తాకమని ప్రార్థన చేస్తున్నామయ్యా. లెట్ దేర్ బి ట్రాన్స్ఫర్మేషన్ మై లార్డ్, ట్రాన్స్ఫర్మేషన్, మారు మనస్సుకు తగినటువంటి రూపాంతర అనుభవమును యేసయ్యా అందరి జీవితములను నీవు తాకమని, దర్శించమని, నీ కృపను అనుగ్రహించమని, యేసు రక్తము కిందికి అయ్యా పరిశుద్ధాత్మదేవ నీ పరిచర్యను మా మధ్య కొనసాగించమని, మా నోటి మాటలు ప్రభా, మా హృదయ ధ్యానము, మా జీవిత శైలి నీకు అంగీకారమగునట్లు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిర్గమకాండము 33వ అధ్యాయము 14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా 19వ వచనంలో లాగే, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు అని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదను. గత కొన్ని వారములుగా మనము దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిని, ఆయన మంచితనమును మనము ధ్యానం చేసుకుంటూ వస్తుంటున్నాం. ఒక క్రైస్తవుడిగా దేవుని నామమును బట్టి పిలువబడినటువంటి ఆయన కుమారునిగా, కుమార్తెగా ఎల్లప్పుడూ కూడా ఏంటి అని అంటే, ఆయన సన్నిధిని అనుభవించేటువంటి ఆ జీవిత శైలి, లైఫ్ స్టైల్ ఎల్లప్పుడూ కూడా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అనేకమైన మారులు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న భారములు తొలగిపోవడము, లేదా మన కన్నుల వెంబడి లైట్గా టీయర్స్, కన్నీళ్లు రావడము, లేదా ఎక్కువగా రావడము, లేదా మన చర్మమంతా, శరీరమంతా పులకరించినట్లు అవ్వడము, హృదయంలో ఉన్న ఆవేదన, బాధ తొలగిపోయినట్లు అనిపించడము, లేదా అప్పటి వరకు ఏడుస్తూ ఉన్నటువంటి, బాధపడుతూ ఉంటున్నటువంటి నువ్వు ఒక్కసారి ధైర్యము పొందుకొని శక్తిని పొందుకోవడము, నవ్వడము, ఇంకా రకరకాల అనుభవాలు. హల్లెలూయా. అదంతా దేవుని యొక్క సన్నిధికి గుర్తు. హల్లెలూయా. ఒక క్రైస్తవుని యొక్క జీవితము కేవలము ఆదివారపు పూట మాత్రమే అటువంటి అనుభవములను కలిగి ఉండుటకు పిలువబడలేదు. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే నువ్వు ప్రతిరోజు చేసుకునేటువంటి ఒక అర్ధగంట, గంట ప్రార్థనలో మాత్రమే అటువంటి అనుభవములను కలిగి ఉండుటకు పిలువబడలేదు. ప్రతి సమయములో కూడా నువ్వు ఉదయం లేచినప్పటి నుండి, హల్లెలూయా, రాత్రి పడుకునేంత వరకు కూడా, ఇంకా చెప్పాలి అని అంటే రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో కూడా, హల్లెలూయా. ఎంతమంది నిద్ర సమయంలో దేవుని సన్నిధిని అనుభవించగల? అది ఎలాగ జరుగుతుంది పాస్టర్ గారు అని అంటే, అనుభవించినటువంటి వారు అనేకులు ఉన్నారు. కలల రూపంలో దేవుడు వారిని దర్శించినప్పుడు, హల్లెలూయా, దేవుని యొక్క దర్శనములు, కలలు వారు పొందుకున్నప్పుడు, లేకపోతే నిద్రపోతూ ఉంటున్నా కూడా దేవుడు వాళ్ళని తట్టి లేపి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు, ఎంతమందికి ఆ అనుభవాలు ఉన్నాయి? హల్లెలూయా. అందరూ స్త్రీలే చేతులు పైకెత్తుతున్నారు, మగవాళ్ళు బాగా నిద్రపోతున్నారు. హల్లెలూయా. అంటే సో కేవలం అర్ధగంట, లేదా నువ్వు చేసుకునే గంట, లేదా 2 గంటలు, లేదా 3 గంటలు చేసుకునేటువంటి ప్రార్థన వరకే ఆయన సన్నిధి పరిమితమైనది కాదు. అంతవరకే ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోయేటువంటిది కాదు. ఆ సన్నిధి ఎల్లప్పుడూ నువ్వు మోయగలిగినటువంటి స్థితిలో దేవుడు ఉంచాడు. ఆ సన్నిధిలో ఎల్లప్పుడూ బ్రతికేటువంటి కృపను దేవుడు నీకు, నాకు ఇచ్చాడు. ఆల్వేస్, ప్రతి సమయములోను, ప్రతి చోట నువ్వు వెళ్ళునప్పుడు, వచ్చినప్పుడు, నువ్వు పని చేయుచున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను. ఏంటి అని అంటే,
కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ఆల్గారిథమ్స్ రాసేటప్పుడు కొంతమంది స్నేహితులు పంచుకున్నది, చాలా కష్టంతో కూడుకున్నది, ఫోకస్ అంతా దాని మీద పెట్టాలి, అప్పుడు కానీ అది రాదు, అయినా కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. బట్ వెన్ ఐ ప్రేడ్, కానీ స్నేహితుడు పంచుకున్నది, కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో, ప్రార్థన చేసి రాత్రంతా ప్రోగ్రామ్ మీద కూర్చొని ప్రయత్నించి అలసిపోయాను. అయితే అలసిపోయి ఇక నిద్ర వచ్చింది. నిద్రపోయే సమయంలో నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని పైకి లేచేసరికి ఎప్పుడైతే నిద్ర మెలకువ అలాగొచ్చినదో వెంటనే అల్గారిథంకు కావలసిన కోడింగ్ అంతా కూడా తన మనసులో మెదిలిపోయిందంట. ఏంటి? ఎంత ప్రయత్నించినా రానేది, ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. జరిగినటువంటిది అనమాట. ఒక స్నేహితుడు, నా స్నేహితుడు పంచుకున్నటువంటిది, ఎవరో కాదు, క్రాంతి ట్రాన్స్లేషన్ చేస్తాడు కదా, ఒకసారి పంచుకున్నటువంటిది అతని సాక్ష్యం అనమాట. ఎంత ప్రయత్నించినా రావడం లేదు. ఆఖరికి ఇంకా చేతగాక ఇక నిద్ర వచ్చేసింది. నిద్రపోయినటువంటి తర్వాత నేను ప్రార్థన చేసుకొని పడుకున్నాను. లేచే సమయంలో అలాగ ఫ్లాష్ అయింది ఈ కోడింగ్ అంతా కూడా. వెంటనే దాన్ని అప్లై చేయగా ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు, ఆయన పైన ఆధారపడుతూ నువ్వు ముందుకెళ్ళినప్పుడు, బాగా గమనించండి, నువ్వు ఎంతో కష్టపడి చేయాల్సినటువంటి పని, ఎంతో సమయము పెట్టాల్సినటువంటి పని అతి తేలికగా, అతి సులువుగా, త్వరగా దానిని ముగించగలిగినటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆల్వేస్ హ్యావ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ హ్యావింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధి నీ చుట్టూ, నీ ముందట, నీ వెనుకల, నీ పక్కన, అంతా నీవు ఆ యొక్క సన్నిధిలో ప్రతి సమయములో ఉన్నావు అనేటువంటి మనస్సాక్షి, నా పక్కన దేవుడు ఉన్నాడు, నా పక్కన దేవుడు కూర్చున్నాడు, నా ప్రక్కన దేవుడు ఉంటున్నాడు, ఆయనతో ప్రభువా నేను మాట్లాడేటువంటి జీవిత శైలి. ఆయన వాక్యము తెరిచినప్పుడు, అయ్యా పరిశుద్ధాత్మదేవా, ఇదిగో ఇందులో ఉన్నటువంటి మాటలు నాకు అర్థము కావడం లేదు, ఇది చదివేటప్పుడు ఏదైనా ఒక వచనము, ప్రభువా ఇది నాకు అర్థము కావడం లేదు. కొన్నిసార్లు ఏదైనా ఇంగ్లీష్ పుస్తకాలు, దైవజనులు, మంచి పెద్ద దైవజనులు రాసినటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతున్నప్పుడు వారు రాసిన స్పెల్లింగ్స్ కూడా నాకు అర్థం కావు. ఎందుకంటే డిగ్రీ వరకు తెలుగు మీడియమే. కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్స్ ఫస్ట్ టైం చదువుతాను, అర్థమే కాదు. మళ్ళీ ఒకసారి పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చెయ్యి, మళ్ళీ రెండోసారి చదివినప్పుడు అందులో ఉన్నటువంటి మాధుర్యమును అర్థం చేసుకోవడం ప్రారంభమవుతుంది. కొంతమంది దైవజనులు, పెద్దవారు, దే రోట్ దోస్ బుక్స్ ఎప్పుడో ఒక 70-80 ఏళ్ళ కిందట రాసినట్టు. ఇప్పుడున్న ఇంగ్లీష్ ఈజీగా అర్థమవుతుంది, కానీ కొంతమంది ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి దైవజనులు, A.W. టోజర్ కావచ్చు, లేకపోతే చార్లెస్ స్పర్జన్ గారు కావచ్చు, లేకపోతే సమ్ అదర్ పీపుల్, లేకపోతే E.W. కెన్నన్ గారు కావచ్చు, లేకపోతే C.S. లేవిస్ గారు కావచ్చు, మంచి దైవజనుల పుస్తకాలు. వీరంతా కూడా ఈ సక్సెస్ ఎలాగవ్వాలో, లేకపోతే రిచ్ ఎలాగవ్వాలో, ప్రాస్పెరిటీ ఎలాగవ్వాలో వాళ్ళు రాయలేదు. వాళ్ళు రాసినదంతా ఏంటో తెలుసా? దేవుని హృదయంతో నీ హృదయం ఎలాగ అంటుకట్టబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క హృదయాన్ని నువ్వు ఎలాగ అర్థం చేసుకోవాలి. ఇట్స్ సో గుడ్ బుక్స్. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు అర్థం కాదు, ఎందుకంటే ఒక 70-80 ఏళ్ళ కిందట తెలుగు చదివారనుకో మీకు అర్థమవుతుందా? చాలా కష్టము, తెలుగు పండితులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాగనే అప్పట్లో రాయిచున్నటువంటి ఇంగ్లీష్ అది ఎంతో చాలా క్రిటికల్ ఇంగ్లీష్ అనమాట, అది పోయిటిక్ ఇంగ్లీష్, అదంతా అర్థమయ్యే కాదు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చదవడం, దేవుని యొక్క హృదయము ఆ సమయంలో, ఆ సందర్భాలలో దేవాన్ని అడగడము, ఒక్కొక్కసారి వెబ్ హెల్ప్ తీసుకొని ఆ స్పెల్లింగ్స్ని తెలుసుకోవడము. ఇట్స్ స్పెండింగ్ టైమ్ ఫర్ ద లార్డ్ విత్ ద లార్డ్. దేవుని ఆత్మతో ఆయన హృదయాన్ని తెలుసుకోవాలని ఒక సమయం అనేది గోయింగ్ ఫార్వర్డ్, ముందుకు సాగుతూ ఉండేటువంటిది. అది నువ్వు ఎవరివైనా, నువ్వు జాబ్ చేస్తూ ఉంటున్నా, ఒకవేళ నీ యొక్క జాబు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు అయినను సరే, ఒక దేవుని యొక్క కుమారునిగా, కుమార్తెగా ఆయనతో గడపడానికి నువ్వు బద్ధుడవై ఉన్నావు. దేవుడు నిన్ను అలాగ పిలుచుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఉదయాన్నే లేచి 5 గంటలకే లేచి ఉదయం 9 గంటలకు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయి మరీ రాత్రి 9 గంటలకు వచ్చినా అలసిపోయానని నువ్వు చెప్పినా కూడా అది ఒక కారణమే అవుతుందే తప్ప దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకునేటువంటి పరిస్థితులలో ఉండకూడదని ఈరోజు చెబుతున్నటువంటి మాటల ద్వారా నువ్వు గమనించుకోవాలి. నువ్వు ఉదయం లేచి నువ్వు గృహిణివైనా, లేకపోతే హౌస్ మేకర్ అయినా, లేకపోతే వర్కింగ్ పర్సన్ అయినా, ఎవరైనాను సరే దేవుని యొక్క సన్నిధిలో గడుపుటకు, దేవుని హృదయమును తెలుసుకున్నట్టుకు నువ్వు పిలువబడ్డావు. ఆయనతో సహవాసము చేయుటకు నీ యొక్క జీవితం అనేది పిలువబడింది.
నాకు పిల్లలతోనే పని అయిపోతుంది, నాకు వర్క్తోనే పని అయిపోతుంది, నాకు టార్గెట్లతోనే నాకు అంతా మెంటల్ టెన్షన్ అంతా వచ్చేస్తుంది, పిల్లలు చెప్పిన మాట వినరు, లేకపోతే చదువుల విషయంలో ఇఫ్ యు ఆర్ స్టూడెంట్, లేకపోతే సమ్ అదర్, నువ్వు ఎవరివైనాను సరే యు ఆర్ కాల్డ్ టు ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో సహవాసము చేయుటకు నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. ఆయనతో సహవాసము, ఆయన హృదయము, నీ హృదయముతో కలవబడుటకు నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. ఒకసారి వాకింగ్ చేసుకుంటూ ఒక 1 మంత్ 20 days బ్యాక్ అండి, ఊరికైనా వాకింగ్ చేసుకుంటూ ఏదో ఒక సాక్ష్యం వింటూ ఉన్నాను అనమాట. అదే మామూలుగా వాకింగ్ చేసేటప్పుడు దేవుని వాక్యం వినుకుంటా పోతా ఉన్నాను. సో ఏమైందంటే ఎవరో సాక్ష్యం చెప్తుంటారు, నాకు బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టుండి నాకు 1000 రూపాయలు పడిపోయింది, ఉన్నట్లుండి 2000 పడింది, ఉన్నట్లుండి నాకు 5000 పడింది అని ఎప్పుడైనా సాక్ష్యాలు విన్నారా ఇటువంటివి? చాలా రోజులు నేను కూడా దేవునితో అంటా, ప్రభువా ఏమడిగానంటే ఊరికేనే అడిగాను అనమాట. ఒక 20 days బ్యాక్ 25 days బ్యాక్ అడిగాను, ఏంటి అని అంటే అందరికీ పడింది అని అంటారు, ఇంతవరకు మేము అడుగుతూనే ఉన్నాం, మాకు ఒకసారి కూడా పడలేదు అని ఏదో క్యాజువల్గా దేవునికి ఒక మాట అలా అడిగాను. ఏంటి? ఏదో క్యాజువల్గా అడిగాను అనమాట. ఏదో క్యాజువల్గా దేవుణ్ణి అడిగితే ఏమైందంటే బాగా గమనించండి, ఉన్నట్టుండి ఒకరోజు మళ్ళీ వాకింగ్ చేస్తూ ఉన్నాను, ఒక 3000 రూపాయలు పడింది. 3000 రూపాయలు పడింది. మామూలుగా ఆఫరింగ్స్ ఎవరైనా పంపిస్తారు అని కామన్గా నేను చెక్ చేసుకున్నాను, చూడలేదు, అది పేరు అయితే కనబడలేదు, ఫోన్పే గూగుల్ పే రాలేదు, డైరెక్ట్ అకౌంట్లోకి పడిపోయింది అనమాట. అకౌంట్లోకి పడిపోయింది. ఏంటి అంటే మళ్ళీ రాత్రి 11 గంటల కాడ లేచి దాని స్టేట్మెంట్ ఓపెన్ చూస్తే ఎవరు నేమ్ లేదు, అదేదో పోస్టింగ్ అన్నట్లు పడిపోయింది. అప్పటికి ఫ్లాష్ కాలేదు. మీకు అర్థమవుతున్నదా? ఎప్పుడో అప్పటికి కూడా అది ఎందుకు పడింది అనేది కూడా అర్థం కాలేదు, ఎవరు పంపించారనేది తెలియదు, ఎవరు పంపలేదు. పంపితే మెసేజ్ పెడతారు, ఇలా పంపించామన్నా దేవునికి కానుక అని చెప్పి. హల్లెలూయా. ఆ తర్వాత పడుకున్నాను, బెడ్ మీద పడుకున్నప్పుడు పడిందా, జ్ఞాపకం వచ్చిందా అని గుర్తు చేశాడు అనమాట దేవుడు. ఇప్పుడు 25 రోజుల కిందట నేను చేసినటువంటి ఊరికే క్యాజువల్గా అందరికీ పడుతుంది, మాకెప్పుడు పడటం లేదే అని చెప్పి. హల్లెలూయా. ఈవెన్ ఏ స్మాల్ సింపుల్ థింగ్ దేవుడు అప్పుడు జ్ఞాపకం చేశాడు. రాత్రి పడుకున్నప్పుడు అది ఓపెన్ చేసిన తర్వాత కూడా జ్ఞాపకం లేదు. పడుకునే సమయంలో ఒక చిన్న మాట అనమాట. ఏంటి అని అంటే, అడిగావు కదా వేసాను, జ్ఞాపకం వచ్చిందా అని అంటే, అప్పుడు ఎప్పుడో అడిగిండేది స్మాల్ థింగ్. ఎంత పడింది అనేది ముఖ్యం కాదండి, పడిందా లేదా, దేవుడు విన్నాడా లేదా అనేది నాకు ముఖ్యమైనది. హల్లెలూయా. అది ఎంతలో పడింది. హల్లెలూయా. అంటే ప్రతి చిన్నది కూడా నీవు చేస్తున్న ప్రతి దానిపైన కూడా ఆయన కనుదృష్టి పెట్టాడు. హల్లెలూయా. ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్ థింగ్, ఎవ్రీ సింగిల్ థింగ్ నువ్వు చేస్తున్నది, చేయబోయేది దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో నడుచుచు, ఆయనతో మాట్లాడుచు, ఆయనతో గడుపుతూ ఉన్నటువంటి సమయంలో నీ యొక్క మానసిక జీవిత శైలి ఎల్లప్పుడూ కూడా, దేవా నువ్వు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నాతో పాటు నడుచుచున్నావు, నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నావు, నా మాటలలో, నా చూపులలో, నా జీవితంలో నీవు ఎల్లప్పుడూ ఉంటున్నావు అనేటువంటి జీవిత శైలి మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే మోషే పోయిన వారంలో పంచుకున్నాడు, మోషే నేను రాను, నీకు దూతను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. ఏమంటున్నాడు? నేను తోడుగా దూతను పంపిస్తాను అని అంటే, మోషే ఏమంటున్నాడంటే నిర్గమకాండ 33వ అధ్యాయంలో అంతా బాగానే ఉంది, పంపిస్తానంటున్నావు, ఎవరిని పంపిస్తావు? హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఎవరిని పంపిస్తావు? ఎవరిని పంపించేదందుకైతే నన్ను ఎందుకు పిలుచుకొని వచ్చినావు నువ్వు? నా మానాన నేనేదో గొర్రెలు కాచుకుంటా ఉంటే అదే కొండలోనే, ఆ సీనాయి పర్వతం మీదనే నేనేం చేస్తున్నా, గొర్రెలు కాచుకుంటున్నా. అప్పుడు ఏం చెప్పావు నువ్వు? నేను నీకు తోడుగా వస్తాను, నా కటాక్షం నీ మీద కలిగింది, నీ పేరును బట్టి నన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పి నన్ను బాగా బూస్ట్ చేసి, నాకు ప్రామిస్ చేసి, నాకు వాగ్దానం ఇచ్చి నన్ను తోడుకొని పోయి నేను రాను అని నేను మొత్తుకుంటున్నానని పిలుచుకొని పోయావు కదా, ఇప్పుడు నేను రాను, నువ్వు పో అంటే. హల్లెలూయా. నీకేం మోషే, నీకు కావాల్సింది ఏదేంటి? నీకు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం ఉంది. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం ఇస్తున్నాను, ముందుగా ఒక దూతను పంపిస్తాను, ఒక్క దెబ్బకి 180,000 మందిని చంపగలిగిన దూత. ఎంతమందిని? ఒక దూత చాలు నీకు, అంతే, అంతకాడికి ఏం అవసరం. ఒక్క దెబ్బకు 180,000 మందిని, నీ యొక్క శత్రువులను ఒక్క దెబ్బకు లేపి పడేసేటువంటి దూతను నీకు పంపిస్తాను. ఇదిగో మన్నా రోజు కురుస్తా ఉంది, ఇదిగో ఇక్కడ చూసే అగ్నిస్తంభము, రాత్రి చూసే అగ్నిస్తంభము, పగటి చూసే మేఘస్తంభం ఉంటున్నది. ఇంకా నీకు ఏం కావాలి? నువ్వు వెంటనే అడిగి వెళ్ళిపోతావు. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దూత ఉంటాడా అక్కడ? దూతలు ఎందుకు తయారు చేశాడు దేవుడు? పని కోసం తయారు చేశాడు. ఏదైనా మెసేజ్ని పాస్ చేయడానికి మెసెంజర్ లాగా పాస్ చేశాడు, లేదా ఎక్కడైనా కాపాడడానికి. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళిన తర్వాత, హల్లెలూయా,
ఇదిగో ఒకవేళ దేవుడు మరి ఆ దూతను అక్కడే పెడతానులే, మీకు మీకు కాపలాగా పెడతాను అంటే దూతతో మాట్లాడడానికి తయారు చేశాడు దూతని. హల్లెలూయా. నో నో ఏంజెల్ ఈస్ కాల్డ్ టు ఫెలోషిప్. ఏ యొక్క దూత కూడా సహవాసం చేయడానికి తయారు చేయబడలేదు. బైబిల్లో ఏ దూతతో కూడా ఎవరు సహవాసం చేయలేదు. హల్లెలూయా. జస్ట్ పాసింగ్ ద న్యూస్. దేవుడిచ్చే మాటను దేవుని యొక్క బిడ్డలకు చేరవేయబడడానికి దేవదూతలు తయారు చేయబడ్డారు. హల్లెలూయా. వారికి సర్వ్ చేయడానికి, వారి జీవితములలో దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చడానికి తయారు చేయబడ్డారే తప్ప సహవాసం చేయడానికి కాదు. అందుకే మోషే దానిని గమనించుకొని పంపిస్తావు, బాగానే ఉంది, తర్వాత ఏంటి మా పరిస్థితి? హల్లెలూయా. నువ్వు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే నువ్వు మాతో మాట్లాడతావు. హల్లెలూయా. మా పైన కను దృష్టి పెట్టావు, మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నావు, మా తోడుగానే ఉంటున్నావు. కొంతమంది షార్ట్ కట్స్ ఏంటండి? షార్ట్ కట్స్ ఏం కావాలా? ఈ పని జరిగిపోతే చాలు. మోషే కూడా అలాగా కనాను దేశం చేరిపోతే చాలు అనుకున్నాడా? ఇలా ఇక్కడ ఉంటున్న ఈ ఇశ్రాయేల్, లక్షల మంది ఇశ్రాయేల్ ఆ భారము తీరిపోతే చాలు అనుకున్నాడా? హల్లెలూయా. ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకొని వెళ్తే నా పని అయిపోతుంది అనుకున్నాడు ఆయన? కాదు. దేవుడు కూడా తనతో పాటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి రావాలి అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా వచ్చినట్లయితే వారి మధ్య నివాసం చేస్తాడు అనుకున్నాడు. వారితో నేను వెళ్ళిపోయినా సరే, మోషే కాలము గతించినను సరే, దేవుడు వారితో నిత్యము నిలిచేవాడు అనేది మోషే గ్రహించాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నువ్వే రావాలి ప్రభువా అని మొరపెట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అప్పుడు దేవునికి తన హృదయం, మోషే యొక్క హృదయం అర్థమైనప్పుడు, మోషేని పైన కనుదృష్టి పెట్టినప్పుడు, సరే మోషే నీకేం కావాలంటే, ప్రభువా నీ యొక్క ఏమంటున్నాడు? మోషే నిన్ను చూడాలనుంది. ఆమేన్. ఏమున్నది? నిన్ను చూడాలనున్నది ప్రభువా. నన్ను చూస్తే మోషే ఏమైపోతుంది? నన్ను చూస్తే నువ్వు మరణిస్తావు. హల్లెలూయా. నన్ను చూస్తే నువ్వు మరణిస్తావు. కాబట్టి ఆ రాయి సందులో అతనిని దాచి, అతన్ని కప్పి, నేను వెళ్ళేటప్పుడు నా సన్నిధిని నీవు చూడు, నా మహిమను నీవు చూడు, నా మంచితనమునంతటిని నీకు చూపిస్తాను, నీకు తోడుగా నేను వస్తాను. బాగా గమనించండి, ఎన్ని అద్భుతాలు మోసే సమయంలో చేశాడండి దేవుడు. ఎర్ర సముద్రమును చీల్చాడు, 10 తెగులను కలుగజేశాడు, మారాను మధురముగా మార్చాడు, మన్నాను కురిపిస్తున్నాడు, ఆకాశంలో ఆ యొక్క అగ్నిస్తంభమును మేఘస్తంభమును ఉంచాడు, శత్రువుల పైన విజయం కలుగుతున్నాడు. అన్నింటినీ చూశాడే, అన్ని అద్భుతాలను చూశాడే. కానీ మరి మోషే అద్భుతాల గురించి అక్కడ అడగడం లేదు మోషే దేవుణ్ణి. ఏం కావాలి మోషే నీకంటే? అయ్యా నిన్ను చూడాలి, నీతో గడపాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బాగా గమనించండి. ఇంకొక వాక్య భాగంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని మాటలు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. హల్లెలూయా. దావీదు ఏ మాటలైతే ఆయన కీర్తనలలో ప్రకటించాడో, తెలియజేశాడో, ఇక్కడ అపోస్తుల కార్యములో ఆ మాటలను ఇంకొకసారి వారు జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు ఏమన్నాడో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ తెలియజేయడం జరిగింది. దావీదు అన్నటువంటి మాటలు. దావీదు నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును ఏం చేస్తున్నాడు? ఆయన కన్నులతో ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును నా కన్నులతో చూచుచుంటిని, నా కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా హృదయము ఉల్లసించుచున్నది, నా నాలుక ఆనందించెను, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి, హల్లెలూయా, నిలకడగా, స్థిరముగా. దావీదు అంటున్నాడు, ఇంకొక మాటలో చెప్పాలి అంటే, నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము సమస్తము కూడా దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి సన్నిధిలో నిశ్చలముగా, నిబ్బరముగా, నిలకడగా ఉంటూ ఆయనను చూచుచున్నది. హల్లెలూయా. దావీదు ఏ విధమైనటువంటి జీవిత శైలి ఇక్కడ చూపించుచున్నాడో ఇటువంటి జీవిత శైలి మనము కలిగి ఉండాలండి ఎల్లప్పుడూ కూడా. డేవిడ్ ఈజ్ ఎ మోడల్.
ఎక్కడైనా కీర్తనలలో చూడండి, ప్రతి చోట కూడా ప్రతిసారి కూడా అయ్యా నువ్వు నాకు ముందుగా ఉన్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా చుట్టూ నువ్వే ఉన్నావు, ఇదిగో 1000 మంది 10,000 మంది కూలినా ఏ అపాయము నాకు రాదు ప్రభా, నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ ఉంటున్నావు, నేను ఏ కొండకెక్కినా, నేను ఏ గుహలోనికి వెళ్ళినా, ఏ అంధకారంలో నీవు ఉంటున్నా ప్రభా, నీకు జలములలో నడిచినా నీవు ఉంటున్నావు, గాఢాంధకారంలో నడిచినా నీవు ఉంటున్నావు, నా కాపరివి నీవే. హల్లెలూయా. ఆల్వేస్ ఆల్వేస్ ఇఫ్ యు వాంట్ టు నో ద హార్ట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క హృదయమును కొద్దిగా లోతుగా తెలుసుకోవాలంటే ఎక్కువ కీర్తనలు చదవండి, కీర్తనలు చదవండి. అందుకనే దావీదును ఏమన్నాడంటే దేవుడు, దావీదునా ఏమంటున్నాడు, నా హృదయానుసారుడు. ఎవరు? దావీదు. ఎందుకంటే దేవుని హృదయంలో ఏమైతే ఆలోచిస్తున్నాడో, ఏమైతే ఆయన తలంచుచున్నాడో అదంతా దావీదు ముందుగా చేసేసేవాడు, ముందుగా దాని గురించి మాట్లాడేటువంటి వాడు. హల్లెలూయా హల్లెలూయా. నాకు బాగా గుర్తు, మా నాన్న ఎప్పుడైనా కోపంగా వచ్చి మా అమ్మను తిట్టాలనుకున్న రోజులు చాలా ఉన్నాయంట. మా నాన్న ఒకసారి చెప్పింది, కానీ నేను ఇంటికి వచ్చేసరికి రా మీ అమ్మ నాకు ఏ వంట ఇష్టమైతే అదే వంట చేసి పెట్టేసి ఉంటుంది, అక్కడ నా కోపం అంతా వెళ్ళిపోతుంది. ఏంటి చాలాసార్లు చెప్పాడు మా నాన్న. హల్లెలూయా. దట్ మీన్స్ షీ ఫాలోడ్ హర్ హార్ట్, హిస్ హార్ట్. ఇది మా అమ్మ మా నాన్న యొక్క హృదయమును ఫాలో అయ్యింది కాబట్టి ఏం చేస్తున్నది. అలాగే దేవుని యొక్క హృదయమును నీవు వెంబడించేటువంటి వాడవైతే, ఆయన హృదయములో నీ గురించి ఏ ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడో ఆ పద్ధతిలో, ఆ ప్రకారముగా, ఆ మార్గములలో నీ యొక్క జీవిత శైలి అనేది ఉంటుంది. అప్పుడు దావీదునే కాదు ఆయన అనేది, నిన్ను నన్ను కూడా నా హృదయానుసారుడు. ఒకసారి బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ అవుతున్నాను, రాయకోట బైబిల్ కాలేజ్లో. ఒకసారి ఎక్కడికో బయటికి పంపించారు, బస్సులో కూర్చున్నాను. ఎప్పుడు కూడా చెప్తుంటా కదండి, నేను ఏదో అనాలోచితంగా దేవునికి క్వశ్చన్ చేస్తాను, అది దేవుడు ఆయన ఇచ్చే సమాధానము కన్నీరన్నా తెప్పిస్తుంది, నవ్వన్నా తెప్పిస్తుంది, లేకపోతే నా మీద సెటైర్ వేసినట్టన్నా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? ఇంతకుముందు కూడా నేను ఒకసారి పంచుకున్నాను. బస్సులో కూర్చొని అసలు నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు అని అడిగాను నేను. ఏంటి, ఒక పరిచారకునిగా ఎందుకు నన్ను పిలుచుకున్నావు అని నేను అడిగాను. ఆ బస్సులో ఎక్కినప్పుడు ఏదో క్యాజువల్గా అడిగాను. ఆ బస్సు దిగేటువంటి సమయం లోపల ఇంకా లోపల ఉంటున్నాను. ఆయన ఇచ్చినటువంటి చిన్న సమాధానమే, కన్నీళ్లు కారిపోతుంటున్నాయి. ఏంటి ఆ సమాధానము అని అంటే, నేను నిన్ను నమ్మాను గనుక నిన్ను పిలుచుకున్నాను అని అన్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఐ ట్రస్టెడ్ యూ. హల్లెలూయా. నమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక పని, ఒక ఉన్నతమైన పని నువ్వు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇస్తావు? ఎవరికైనా నమ్మకస్తునికి. హల్లెలూయా. నిన్ను నమ్మాను కాబట్టి వెంటనే కన్నీళ్ళు వచ్చేసాయి. మనము మన నోరు తెరిచి మన హృదయంతో దేవునితో నీ జీవిత శైలి గడుస్తూ, దేవునితో నువ్వు నడుస్తూ ఉంటున్నప్పుడు గమనించు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఆయన ఒక స్నేహితుని వలె అప్పటికప్పుడైనా సమాధానం ఇవ్వచ్చు, కొంతకాలం తర్వాత అయినా సమాధానం ఇవ్వచ్చు, లేదా కొంతకాలం గడిచినటువంటి తర్వాత అయినా నీకు జ్ఞాపకము చేసి ఇది ఒకప్పుడు అడిగావు కదా అని కూడా ఆయన నీతో చెబుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ అనుభవాలు అనుభవిస్తేనే తెలుస్తాయి, రుచి చూస్తేనే తెలుస్తాయి. దావీదు యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రువులు ఎదురైనా, అయ్యా నువ్వు నాతోడే ఉన్నావు, నా నీడగానే ఉన్నావు. ఎప్పుడైనా నిరీక్షణ కోల్పోయిన పరిస్థితులలో కూడా ఆయన అంటున్నాడు, ప్రభువా వింటున్నావా? ఏంటి దావీదు అడిగేటువంటి ప్రశ్నలు దేవునికి. కొన్ని కీర్తనల్లో ప్రభువా నువ్వు నాకు వినడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నా మాటకు దూరం అయిపోయింది, నీ సన్నిధి నాకు కనబడడం లేదు అని సగభాగం వరకు రాసుకుంటా వచ్చినా మళ్ళీ చివరికి వచ్చేసరికి, ఇంతకుముందు నువ్వు కాపాడావు దేవా, ఇంతకుముందు నువ్వు అద్భుతాలు చేశావు, ఇంతకుముందు నా మొర విన్నావు, ఇప్పుడు కూడా నువ్వు వింటావు అనేటువంటి దృఢమైన నమ్మకం నాకుంది. హల్లెలూయా హల్లెలూయా. When we are facing so many tribulations in our life, నువ్వు నీ యొక్క జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి సమయంలో బాగా గమనించు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను ఆయన పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆలోచన నీ జీవితంలో నీకు వచ్చినా సరే, నువ్వు దృఢముగా నిలబడు, విశ్వాసంతో నిలబడు. దేవుని యొక్క సహాయం అనేది నీకు తప్పకుండా విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన దినములలో దేవుని యొక్క సన్నిధి ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి మీదకి తప్ప చాలా అరుదు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని అనుభవించేటువంటిది, లేకపోతే దేవునితో మాట్లాడేటువంటి అనుభవములు చాలా తక్కువ మందికి ఉండేవండి. పాత నిబంధనలో చూసుకుంటే మోషే సమయంలో ఎవరెవరితో మాట్లాడాడు? మోషేతో, అహరోనుతో, తర్వాత యెహోషువ సమయంలో
దావీదు సమయంలో ప్రవక్తలతో దావీదుతో, సమూయేలు సమయంలో సమూయేలుతో. సో గాడ్ ఈజ్ లిమిటెడ్, గాడ్ ఈజ్ లిమిటింగ్. ఎందుకంటే వారి హృదయములు నూతనపరచబడలేదు, దేవుని హృదయానికి అవి దగ్గర కాలేకపోయాయి. వారు ఎంతసేపు కూడా పాపపు మనస్సాక్షిలోనే జీవించేటువంటి వారు. కానీ దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకు, దానికి అనుగుణంగా వారి జీవితంలో మార్చుకున్నటకు వారు ఎక్కువగా ప్రయాసపడలేదు. హల్లెలూయా. బట్ వెన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసయ్య పరిశుద్ధ రక్తము ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క బిలీవర్ని, ప్రతి ఒక్క విశ్వాసిని కూడా ఆయన రక్తము ప్రతి ఒక్క హృదయమును అది కడుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నది? అది ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అది కడుగుతున్నది. దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని దగ్గరికి వెళ్ళి నీ బంగారు పెట్టినంత మాత్రమున ఆయన సాటిస్ఫై అవుతాడా? నీ ఆస్తి పెట్టినంత మాత్రాన ఆయన సాటిస్ఫై అవుతాడా? లేకపోతే నీకు కలిగినటువంటి సంపద అంతా పెట్టినంత మాత్రాన ఆయన గుడ్ అంటాడా? హల్లెలూయా. ఆయనకు కావలసినది ఒక్కటే, హృదయము. హల్లెలూయా. ఎందుకు దేవా హృదయము? ఎందుకు దేవా హృదయంలో పాపం ఉన్నది, ద్రోహం ఉన్నది, కలుషితమైపోయింది. నా బంగారంతా ఉంది, నువ్వే తీసుకో. నా డబ్బంతా ఉంది, నువ్వే తీసుకో. నా ఆస్తులన్నీ ఉన్నాయి, నువ్వే తీసుకో. ఇవన్నీ నీకే ఇస్తున్నాను ప్రభువా అని నువ్వు చెప్పినా కూడా, ఇదొక్కటి, నువ్వు నాలో పాపం ఉన్నది, నాలో అపవిత్రత ఉన్నది, నాలో కల్మషం ఉంటున్నది, లేకపోతే నాలో అపవిత్రమైపోయి ఉన్నది, నాలో ద్రోహం ఉంటున్నది, విగ్రహారాధన ఉంటున్నది, వ్యభిచారం ఉంటున్నది, ఇది నీకు పనికిరాదు ప్రభువా అని అన్నా కూడా ఆయన చెప్పేది ఒకటే మాట, నీ బంగారులో నేను బ్రతకలేను, నీ బంగారుతో నేను, నీ డబ్బుతో నేను సహవాసము చెయ్యలేను. ఆయన అనేటువంటి మాట ఒకటే తెలుసా? నీ హృదయములోనే నేను నివాసము చేయగలను. హల్లెలూయా. నీ హృదయములో మాత్రమే నేను నివాసము చేయగలను. హల్లెలూయా. అయ్యా అంతా నా జీవితం అంతా కూడా సరిగా లేదు అన్నా కూడా సరి చేయడానికే నేను వచ్చాను. అయ్యా నువ్వు అనొచ్చు, నేను సరి చేసుకొని నీ దగ్గరికి వస్తానంటే నీ చేత కాదు. హల్లెలూయా. నీ చేత కాదు. సబ్మిట్ టు ద లార్డ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని, నీ మనస్సాక్షిని ఆయనకు ఎప్పుడైతే నీవు లోబర్చుతావో, ఆయన పరిశుద్ధ రక్తము చేత నీ యొక్క హృదయాన్ని ఆయన నిష్కల్మషమైనదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఆయన సిద్ధపరిచి అందులోనికి వచ్చి ఆయన నివాసము చేయడము ప్రారంభిస్తాడు. యు ఫీల్ మోర్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని నువ్వు ఎక్కువగా అనుభవించడం ప్రారంభిస్తావు. పాత నిబంధనలో వాళ్ళకి యేసు రక్తము లేదండి. క్రొత్త నిబంధనలో యేసయ్య తన ప్రాణమునే మనకు అర్పించాడు. ఆ రక్తము బహుశుద్ధము చేయగలిగిన రక్తము, పవిత్రపరచగలిగిన రక్తము. ఆ రక్తము ఎప్పుడైతే నీ మనస్సాక్షిని, నీ జీవితమును కడుగుతుందో పవిత్రమైనటువంటిదిగా అది మార్చబడుతుంది. మార్చబడిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి వచ్చి నీలో నివాసము చేయుచు నిన్ను ముందుకు నడిపించేటువంటి వాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా. ఆల్వేస్ హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి నా తోడుగా ఉన్నది, నన్ను నీడగా ఉంటున్నది, ముందుకది నడిపించుచుంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పైన ఆధారపడుతూ కొద్దిగా ముందుకెళ్ళి ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా నాలుక ఆనందించెను. ఏమంటున్నాడు ఆయన? నేను ఎల్లప్పుడూ నా ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు, కదల్చబడును. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. ఏమంటున్నాడు ఆయన? నా నాలుక. ఎలా అండి నాలుక ఆనందించేది? హల్లెలూయా. ఎప్పుడైనా మంచి స్వీట్ తీసుకొని వచ్చి నోట్లో పెడితే ఏమవుతుంది? అబ్బా తృప్తిగా తింటాం. హల్లెలూయా. తృప్తిగా తింటాం. దేవుని యొక్క వాక్యము మధురమైనది. జుంటె తేనె దారల కన్నా, కొండ తేనె కన్నా మధురమైనది. నా నాలుక ఎప్పుడు ఆనందిస్తుంది అని అంటే, దేవుని యొక్క మాటలను నువ్వు నెమరు వేస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటలను నీ నోట నుండి నువ్వు పలుకుతూ ఉంటున్నప్పుడు, హల్లెలూయా, ఎప్పుడు కూడా ఆ మాటలు నీ హృదయములోనూ నీ నోటను ఉన్నప్పుడు నీ నాలుక, నీ హృదయము ఆనందించుతూనే ఉంటుంది. హల్లెలూయా. సో వెన్ యు ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును నీవు ఎక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా డిక్లేర్ చేస్తూ, ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటే ఏమవుతున్నదో తెలుసా? నీ నోట నుండి వచ్చే మాటలే ప్రవచనములుగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా బాగా గమనించండి, మన నోటి మాటలకు శక్తి ఉన్నదని మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం.
ఇప్పుడు సీఎంఓ పిఎంఓ ఉంటారు, సీఎంఓ పిఎంఓ ఉంటారు. ప్రతిసారి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ దగ్గర స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. స్పోక్స్ అంటే వాళ్ళకు మారుగా మాట్లాడడానికి ఒక మామూలుగా మన గవర్నమెంట్స్లో అయితే విప్ అంటారు. విప్ అంటే కొరడా. అంటే ఏంటి అని అంటే ఎవరైనా క్రమశిక్షణ లేకపోతే వారు మాట్లాడి క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తారు. లేకపోతే గవర్నమెంట్ తీసుకొని, లేకపోతే ముఖ్యమంత్రి కానీ పిఎం కానీ మాట్లాడేటువంటి మాటలను వాళ్ళు తీర్మానం చేసినటువంటి వాటిని ఈ స్పోక్స్ పర్సన్స్ ఏం చేశారంటే వాళ్ళకు మారుగా మాట్లాడడానికి. పార్టీలో ఉంటున్న ప్రతి ఒక్కరు మాట్లాడితే ఒప్పుకోరు. అది ముద్ర వేసినట్లు కాదు, అది అఫీషియల్ కాదు. కానీ స్పోక్స్ పర్సన్ కానీ మాట్లాడాడనంటే అది ముద్ర వేసినట్లే. ఇక మీకు సింపుల్గా చెప్పాలనంటే ఆంధ్ర తెలంగాణ వేడదీసే సమయంలో ఎంతమంది మంత్రులు ఎంతమంది ఎవరు ఏమి చెప్పినా కూడా అది చెల్లదు. కానీ ఆ దినాలలో చిదంబరం గారు హోమ్ మినిస్టర్, ఆయన ఆ రోజు రాత్రి లేచి నిలబడి ఇదిగో తెలంగాణ ఆంధ్ర విడదీసేస్తున్నామనంటే దట్ ఈస్ అఫిషియల్. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని యొక్క కుమారుడు కాబట్టి నీవు పలికేటువంటి ప్రతి మాట కూడా అఫిషియల్. హల్లెలూయా. నీ యొక్క నోట నుండి వచ్చేటువంటి మాట దయ్యములు వణుకును, పారద్రోలబడును, రోగములు కొట్టివేయబడును. వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉంటున్నప్పుడు దేవుడు నీ నోటికి ఆజ్ఞను, నీ నోటికి బలమును, నీ నోటికి శక్తిని, నీ నోటికి అధికారమును ఆయన ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ మాటలను నువ్వు నెమ్మరవేస్తూ ఉంటావో, మాటలాడుతూ ఉంటావో, నువ్వు పలికేటువంటి మాటలన్నీ కూడా నెరవేర్పులోనికి వస్తాయి. I shared this testimony once again. I am sharing. ధర్మవరంలో పరిచయం చేసేటువంటి చోట ఒక ఆ యొక్క మందిరం దగ్గరలోనే ఎక్కువగా వైన్ షాప్ ఉండేది, ఆల్కహాలిక్ షాప్. దాదాపు ఒక సంవత్సరం పాటు సర్దుకొని పోయాం, పట్టించుకోలేదు, అంతగా దాని గురించి ఆలోచించలేదు. ఒక్కరోజు మాత్రము చాలా స్మెల్ వచ్చింది ఆ ఏరియా నుంచి. చర్చికి వెళ్ళేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. ఒక్కసారి మాత్రం అలాగ అనిపించేసరికి ఆ రోజు నుంచి శపించడం మొదలు పెట్టాను. యేసునామమున ఈ షాప్ ఇక్కడి నుంచి తొలగింపబడును గాక. వెళ్ళేటప్పుడల్లా పక్కన రమణనే ఉన్నాడు. వెళ్ళేటప్పుడల్లా యేసునామమున శపించబడుతుంది, యేసునామమున కొట్టివేయబడి, యేసునామమున తొలగిపోవును గాక. 4 వారాలు అయిపోయింది. 5వ వారం కనపడలేదు, 6వ వారం కనపడలేదు. 7వ వారం పోయి ఓనర్ దగ్గర అడిగా, చర్చ్ ఓనర్ ఆ ప్లేస్ ఇచ్చినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమన్నా ఇది కనపడడం లేదు అని అంటే, హల్లెలూయా, ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? సార్ ఇది తీసేసి వేరే చోట పెట్టుకున్నారు సార్. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కర్స్ నాలుక అగ్ని అనే దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. ఆ అగ్నితో నీ యొక్క ఇంటిని అంటించుకోవద్దు. హల్లెలూయా. ఆ అగ్నితో సాతాను రాజ్యం అంటించు, శపించు. దేనిని శపించాలి? ఇంట్లో భార్యను, భర్తలను, పిల్లల్ని కాదు. హల్లెలూయా. దేనిని? నీ రోగాన్ని శపించు, నీ అప్పును శపించు, నీ యొక్క అడ్డు గోడలను శపించు, ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చేటువంటి ఎరుక గోడలను శపించు. నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి శత్రువులను కాదు, శత్రువుల యొక్క పన్నాగములను, వారి ఆయుధములను, వారి ప్రణాళికలను శపించు. మనుషులను శపించడానికి నువ్వు పిలవబడలేదు. వాడు శత్రువు అయినా సరే వాడిని శపించడానికి నీకు అధికారం దేవుడు ఇవ్వలేదు. వాడు ఎందుకంటే దేవుని రూపంలో రూపింపబడ్డాడు కాబట్టి వాడిని నువ్వు శపించడానికి అధికారం లేదు. అయితే వాని ఆయుధములను శపించడానికి, వాని ప్రణాళికలను శపించడానికి, వాని మార్గములను శపించడానికి దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆల్వేస్ మెడిటేట్ అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ యొక్క నోటి మాటలు శక్తి కలిగినగా మార్చబడడానికి దేవుని యొక్క మాటలనే నువ్వు పలుకుతూ ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, నా నాలుక ప్రభువా, నీ మాటలు నా నాలుక నుండి బయటికి రాగానే అయ్యా ఆనందించుచున్నది. హల్లెలూయా. ఇంకొక మాట అంటున్నాడు దావీదు, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఎలా ఉన్నదంట. దావీదు అంటున్నది, నా శరీరము నిరీక్షణ కలిగి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మన శరీరములు ఆరోగ్యమునందునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, బలము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎవరైతే వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారో నమ్మండి, రోగములు వారి శరీరం నుంచి విడుదల పొందుతాయి, స్వస్థత కలుగుతుంది. యేసయ్య ఆయన వెళుతూ ఉంటున్నటువంటి సమయంలో, కపెర్నహూం అనుకుంటాను, గమనించండి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె 12 ఏళ్ల నుంచి ఆ రక్తస్రావ రోగముతో ఆమె బాధపడుతూ ఉన్నది. షీ న్యూ, ఆమె ఊరి బయట ఉండాల్సిందే, ఇంట్లోనికి రావడానికి ఆ దినాలలో ఆమెకు అనుమతి లేదు.
ఎందుకంటే ఎప్పుడు కూడా రక్తస్రావమే. తల్లిదండ్రులు కానీ తెలిసిన వారు కానీ ఆమెను దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె ఏమి ముట్టినా కూడా అది పరచబడుతుంది యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం. ఆఖరికి ఆమె ఆలోచించినది ఏంటంటే, యేసయ్య అనే వ్యక్తి స్వస్థపరుస్తున్నాడు, కానీ నేను అపవిత్రమైన దానను, నన్ను ఆయన ముట్టుకుంటే అపవిత్రుడైతాడు. ఏంటి? యూదుల సాంప్రదాయం, మోషే నిబంధన ప్రకారం నన్ను ముట్టుకుంటే ఆయన అపవిత్రుడు అవుతాడు. కాబట్టి నాకు స్వస్థత కావాలి. కాబట్టి ఆమె ఏం చేసినదంటే, ఆయన మీద శక్తి ఉన్నదని, ఆయన దేవుని సన్నిధిలో గడుపువాడని, ఆయన వస్త్రపు చెంగుని నేను ముట్టుకున్నా చాలు. హల్లెలూయా. వెళ్ళినది 100 మంది ఆయన చుట్టూ ఉంటున్నా, అందరూ ఆయన మీద పడుతూ ఉంటున్నా, వారి మధ్యలో వారికి తగులుతున్న బైబిల్లో లేదు. కానీ ఎలాగైతే నేను వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగున ఆమె ముట్టింది. వెంటనే బైబిల్ చెబుతున్నది ఆమె స్వస్థత ఆమెకు కలిగినది అని. హల్లెలూయా. వెంటనే షీ ఫెల్ట్ ద ప్రెజెన్స్ అండ్ పవర్ ఆఫ్ ద లార్డ్. ఆమె దేవుని యొక్క ప్రసన్నతను అలాగే శక్తిని ఆమె రుచి చూచింది. వెంటనే యేసు కూడా నిలబడి, నాలో నుంచి శక్తి పోయింది. ఏమంటున్నాడు ఆయన? హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలుసు. ఆయన ఏమంటున్నాడు? నాలో నుంచి శక్తి పోయింది, నాలో నుంచి ప్రభావము, పవర్ లెఫ్ట్ మీ. వెంటనే అందరు నిలబడి, అందరూ అంటున్నారు పక్కన, నాకు తెలిసి ఎవరైనా వింటారంటే పేతురే అని వింటాడు. అందరూ పడుతున్నారు, కనపడడం లేదా అని చెప్పి. నోరు ఎక్కువ ఉన్నది ఎవరికి? పేదరికే ఉంది. బహుశా అక్కడ రాలేదు కానీ పేతురే అని ఉండవచ్చు. అందరూ పడుతున్నారు, ఎక్కడ అని చెప్పడము అని చెప్పి అని అంటే, లేదు, మీరందరూ తాకడము కాదు, విశ్వాసముతో తాకడము వేరు. హల్లెలూయా. విశ్వాసముతో తాకినది ఆమె. వెంటనే ఆమె ముందుకు వచ్చి, అయ్యా నాకు ఈ అనారోగ్యం ఉన్నది అనగానే, కుమారి నీ యొక్క విశ్వాసము గొప్పది, నీవు స్వస్థతను పొందితివి అని ఆయన అన్నాడు. ముట్టినది దేనిని? వస్త్రపు చెంగుని. పేతురు కూడా అపోస్తలుల కార్యములో ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన నీడబడితే చాలంట. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి, దేవునితో గడిపేటువంటి వాడవైతే నీ నీడను చూచి కూడా దయ్యాలు వణుకుతాయి. హల్లెలూయా. నీ నీడ అంటే కూడా, హల్లెలూయా. ఆ దినాలలో అయితే లైట్ లేదు కదండి. ఈ దినాలలో పక్కన లైట్ పెట్టి ఇలాగ పెట్టామనుకోండి, 1 కిలోమీటర్ వెళ్ళిపోతుంది కావాలంటే. హల్లెలూయా. కిలోమీటర్ రేంజ్లో దయ్యాలు కూడా. హల్లెలూయా. అంత శక్తి దేవుడు కలుగజేశాడు. పౌలు యొక్క దినములలో కూడా స్కేవయ కుమారులు ఉన్నారు. స్కేవయ కుమారులు అంతగా 19వ అధ్యాయం అనుకుంటా అపోస్తలుల కార్యం. అతను కూడా ఆయన కర్చీప్, జబురుమాలు, ఆ కర్చీప్ తీసుకొని వెళ్ళి స్వస్థతలు కలుగుతూ ఉండేటివంట. స్వస్థతలు కలిగేటివి, ఆయన కర్చీప్ తాకగానే స్వస్థతలు కలిగేటువంటివి. బైబిల్లో కొన్ని ఉంటున్నాయి, కర్చీపులని, ఆయిల్ని, లేకపోతే నీడని, కొన్ని ఉంటున్నాయి. బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ ద ఫెయిత్. అది విశ్వాసంతోనే చేయాలి, కానీ వ్యాపారం చేయకూడదు. హల్లెలూయా. వ్యాపారము దానిని మనము చేయకూడదు, విశ్వాసంతోనే మనం చేయాలి. హల్లెలూయా. పౌలు అలాగ ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తుంటున్నప్పుడు ఆయన కర్చీపు తగ్గగానే కూడా స్వస్థతలు కలిగాయి. ఇదే పద్ధతిని బహుశా స్కేవయ కుమారులు పౌలు ప్రకటించి యేసునామమున అనగానే దయ్యాలు అన్నాయి కదా, అరే నాకు పౌలు తెలుసు, పౌలు ప్రకటిస్తున్నా యేసు తెలుసు, నువ్వెవరు? హూ యు ఆర్. సాతానుకు తెలుసు నీలో నువ్వు దేవుని కుమారుడవా కాదా అనేది సాతాను గుర్తెరగగలదు. యువర్ ఐడెంటిటీ ఈజ్ క్రైస్ట్. దేవుడే నీ యొక్క నిదర్శనము, దేవుడే నీ యొక్క గుర్తింపు. దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటున్నప్పుడు, హల్లెలూయా, నిన్ను చూచి దయ్యములు వణుకును. నీ నోటి మాటకు దయ్యములు వణుకును. దయ్యములను చూచి నువ్వు భయపడాల్సినటువంటి పనే. హల్లెలూయా. చాలా మంది ఏంటంటే దయ్యాలను చూసి భయపడుతున్నారు. అమ్మో దయ్యం, అయ్యో దయ్యం, అమ్మ దయ్యం పట్టిందంట, మా దగ్గరికి పోద్దంటమ్మా. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డవైతే నిన్ను చూసి దయ్యం కూడా, అమ్మో దేవుని బిడ్డ, అమ్మో దేవుని మాటలు, అమ్మో అయ్యో. హల్లెలూయా. బిలీవ్. దయ్యాలను చూసి లోకంలో ఉండేవాళ్ళు వణుకుతారు, అమ్మో దయ్యం స్వామి, అమ్మయ్య మనల్ని అంటుకుంటుందేమో అని. అలా కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు ఈ రోజే నమ్ముకున్న దేవుని బిడ్డవైనా, ఈ రోజే క్రీస్తును అంగీకరించిన దేవుని బిడ్డవైనా, నీవు దేవుని బిడ్డవు కాబట్టి దయ్యములు నిన్ను చూచి వణుకుతాయి. అంతటి అధికారాన్ని, శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. devil knows by your name. సాతానుకు తెలుసు, నీ పేరును బట్టి సాతాను ఎదుగుతాడు, నీ పేరును బట్టి. హల్లెలూయా. అదే అవును కదా. అక్కడ అదే
యేసును ప్రకటించుచున్న పౌలు. హల్లెలూయా. యేసును ప్రకటించుచున్న పౌలు. నువ్వు దేవుని నామమును ప్రకటించి దేవుని సన్నిధిలో గడిపేటువంటి వాడవైతే హల్లెలూయా, దయ్యములు నీ యొక్క పేరును వినగానే వణుకుతాయి. అండ్ చాలా మంది అనుకుంటుంటారు, చాలా మూవీస్లో చూపించినట్లు అది దయ్యము పాతాళంలోనో లేదా నరకంలోనో వాడు కింగ్ కాదు వాడు. హల్లెలూయా. ఎక్కడన్నా ఒక చోటన్నా కూడా పాతాళానికి లేకపోతే నరకానికి రాజు అని వాని పేరు ఎక్కడైనా రాయబడిందా అండి? ఎక్కడా లేదు. సినిమాలలోనో కొన్ని బుక్స్లోనో రాసినట్లు కాదు అది. బైబిల్లో ఇంకా ఏం రాయబడిందో తెలుసా? ఒకానొక రోజున ఆయన వచ్చి ఆయన సంఖ్యలతో నరకంలో బంధిస్తాడంట. ఏంటి? ఆల్రెడీ అది నరకము, మళ్ళీ సంఖ్యలు. ఏంటి? ఆల్రెడీ పడినటువంటి వాళ్ళు అనుకుంటారు, అమ్మయ్య మేమన్నా కొంచెము సంఖ్యలతో లేకోకుండా ఆ అగ్నికి చేతులు ఇట్లా అనుకోవడానికన్నా దేవుడు ఫెసిలిటీ కలుగజేసినట్లే, లేకపోతే కాలిపోతుంటే తుడుచుకోవడానికి దేవుడు ఫెసిలిటీ కలుగజేశాడు, సాతానుకు ఆ ఫెసిలిటీ కూడా లేదు అని దేవుని స్తుతిస్తారేమో. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? ఎందుకంటే నీచమైనటువంటి స్థానంలో వాడు ఉండబోతుంటున్నాడు. లీస్ట్ ఇన్ ద హెల్. ఏ హైయెస్ట్ వాడు హెవెన్ లో కోరుకున్నాడో లీస్ట్ ఇన్ ద హెల్ వానికి కలగబోతుంటున్నది. వాని భవిష్యత్ అదే. హల్లెలూయా. అనుకుంటున్నారు ఏంటి అని అంటే బాగా గమనించండి. మన జీవితములలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపు ఉన్నతమైనటువంటిది. ఆ పిలుపును వాడు నాశనం చేయడానికి, ఆ పిలుపును వాడు ఇబ్బంది పెట్టడానికి, దేవునితో గడిపేటువంటి సమయంలో నీ గతములో చేసిన పాపాలంతటిని వాడు జ్ఞాపకం చేస్తాడు. చేసినటువంటి అపరాధములంతటిని, అప్పుడు పాపం చేశావే, అప్పుడు మోసం చేశావే, అప్పుడు తప్పు చేశావే, అప్పుడు వ్యభిచారం చేశావే, అప్పుడు దొంగతనం చేశావే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా సాతానుతో? అవునరా. ఎలాగా? అవునరా గాలోడా. ఏంటి? గాలికే కదా వాడు తిరుగుతున్నది. గాలికి. బైబిల్ అదే కదా చెప్తాండి. ఎక్కడ యోబు గ్రంథంలో ఎక్కడ తిరుగుతున్నావురా నువ్వు అని అంటే ఏమంటున్నాడు వాడు? అగో అక్కడ ఇక్కడ నేను మధ్యలో గాలికి తిరుగుతా ఉంటుంది. అదే బైబిల్ అదే కదా చెప్పేది. సాతాను లేకపోతే అపవిత్రాత్మ ఒకరిని విడిచిపెట్టిన తర్వాత గాలిలో. హల్లెలూయా. ఆఖరికి బైబిల్లో ఉందండి, బైబిల్లో ఉంది. యేసయ్య గెరాసేనల దేశానికి వెళ్ళినప్పుడు ఒకడు సమాధుల్లో నుంచి పరిగెత్తుకుంటా వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు మమ్మల్ని పాతాళానికి పొమ్మని. వాడు పాతాళంలో రాజైతే అక్కడికి పోవడానికి ఇష్టపడాలి కదా, వానికే ఇష్టం లేదు పోవడానికి. హల్లెలూయా. ఆడేమంటున్నా, నా టైం ఇంకా రాలేదు, ఒకవేళ మమ్మల్ని ఈ శరీరంలో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటే ఆ పందుల్లోకి పంపించు. ఏంటి? సరే పో అని యేసు చెబితే ఆ పందులన్నీ ఏం చేసాయి? పోయి నీళ్ళలో దుంకి అన్ని చచ్చాయి. పందులకు కూడా ఇష్టం లేదు దయ్యాలు ఉండడానికి. హల్లెలూయా. పందులకు కూడా ఇష్టం లేదు. కొంతమంది మోసుకొని పోతుంటారు. హల్లెలూయా. వాడు అంటాడు, అవన్నీ గుర్తు చేయి, ఇవన్నీ నువ్వు నీ గతాన్ని వాడు నీకు గుర్తు చేస్తే అవన్నీ యేసు దగ్గరికి రాకముందురా. అంత దూరం వద్దులే, కొంచెం దూరం కదా, ఇంకొంచెం ముందుకు పోదాము, ఇంకా కొంచెం వెనక్కి పోదాము. 2000 సంవత్సరాల క్రితము యేసయ్య నిన్ను సిలువలో ఆయన రక్తము కార్చాడు, తన ప్రాణమును పెట్టాడు. అలాగే కొలస్సీలో రాశాడు కదా, నిన్ను నీ వస్త్రములన్నీ ఊడబెక్కి, ఇదిగో నిన్ను నీ యొక్క ఆయుధములన్నీ నిరాయుధులుగా చేసి ఆర్భాటముగా వేడుకకు నిలవబెట్టాడు రా. నిన్ను అంతా కూడా తీసివేసి నీ గతాన్ని జ్ఞాపకం చేస్తే ఏం చేయాలి? నువ్వు వాని గతాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేయాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? అమ్మో వీంతో పెట్టుకుంటే డేంజర్. హల్లెలూయా. యు ఆర్ ఎ డేంజర్ టు ద డెవిల్. నువ్వు సాతానుకు భయము, సాతాను రాజ్యానికి నువ్వు ఒక పెద్ద థ్రెట్, నువ్వు ఒక డేంజర్ నువ్వు. హల్లెలూయా. నీ ఇంట్లో ఒక డేంజర్ జోన్ వానికి. నీ యొక్క జీవితము, నీ యొక్క పిల్లలు, నీ కుటుంబము, నీ ఇల్లు, నువ్వు ఉన్న చోట వానికి డేంజర్ జోన్. అంత తేలిక కాదు. నీ చుట్టూ ఒక కంచె ఉన్నది. ద మోస్ట్ పవర్ఫుల్ ఫెన్స్ ఇన్ ద వరల్డ్. యేసు రక్తము చేత కంచె వేయబడినది. ప్రపంచంలోనే అతి బలమైనటువంటి కంచె. దానిని దాటడానికి, సాతానుకు తాకడానికి, రావడానికి అధికారం లేకుండా ఆయన నీ చుట్టూ నా చుట్టూ కంచెను వేశాడు. కంచె బయట దేవదూతలు ఉన్నారు మరి. హల్లెలూయా. హల్లెలూయా. సో మెనీ లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ గివెన్ బై ద లార్డ్. మెనీ లెవెల్స్ ఉన్నాయండి. దేవుని యొక్క కంచె, ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దూతలు ఉన్నారు. యేసు రక్తం ఉంటున్నది, వాక్యం ఉంటున్నది, ఖడ్గం ఉంటున్నది, డాల్ ఉంటున్నది. హల్లెలూయా. అన్ని రకాలైన భద్రతలు ఆయన వాక్యంలో మనకు ఉంటున్నాయి.
వాడు అందుకనే దగ్గరికి రాలేక సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? దగ్గరికి రాలేక నిన్ను ముట్టలేక దూరం నుంచి బాణాలు ఎప్పుడు వేస్తాడు? దూరం నుంచి. ఆడు ఏం చేస్తున్నాడు? బైబిల్ అదే కదా చెబుతున్నది, దూరం నుంచి అగ్నిబాణాలు తగిలే ఏం చేస్తున్నాడు? వాడు బాణాలు వేస్తున్నాడు, అగ్నిబాణాలు. ఎక్కడ? నీ మీద, నా మీద, ఎక్కడైనా మనకు తగులుతుందేమో అని. అందుకనే గర్జించు సింహం వలె, వాడు పిల్లి ఎలాగా? వాడు సింహం కాదు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా? ఎవరిని పడితే వాడిని కాదు మింగడానికి వాడు వచ్చేది. దొరికిన వాళ్ళందరినీ మింగడానికి వాడు రావడం లేదు. ఎవరిని మింగుదునా? ఎవడు పాపములో పడిపోయి దేవుడంటే నిర్లక్ష్యముతో, ఆదివారం అంటే నిర్లక్ష్యముతో, పాపపు జీవితములో దేవుడంటే విధేయత లేకోకుండా దేవుని మార్గములు తప్పి తిరుగుతూ ఉంటారో అట్లాంటి వాని దగ్గరకు వచ్చి వాణ్ణి ఇబ్బంది పెడితే వాని వల్ల వాని కుటుంబము ఇట్లా ఇబ్బంది పెట్టడానికి వాడు చూస్తాడు. హల్లెలూయా. బాగా గమనించండి. నీ భవిష్యత్తు అంతేకాదు, వానికి జ్ఞాపకం చేయాల్సిందే. వానికి చెప్పాలా, అరే నేను ఒకానొక రోజున పరలోకంలో ఉండబోతున్నా. హల్లెలూయా. ఎక్కడ? పరలోకంలో, నిత్యరాజ్యంలో యేసుతో పాటు ఆయన గాయపడినటువంటి చేతులను పట్టుకొని నేను నడవబోతున్నా. హల్లెలూయా. అయితే నువ్వు సాతానా ఒకానొక రోజున ఇదిగో ఆ బిలములో, ఇదిగో ఆ అగ్నిలో ఆ సంఖ్యల్లో నీ చేతికి ఉండబోతుంటున్నాయి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద అథారిటీ, ద ప్లేస్ you are having in the presence of the Lord. దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిలో నువ్వు వాటిని కలగబోచున్నవి. హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, మైండ్ సెట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మనస్సాక్షి, మనస్సు, జీవితము, హృదయము. ఇక్కడ అంటున్నాడు కదా దావీదు, ఒక మాట అన్నాడు ఏంటంటే, నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, నా కుడిపార్శ్వం ఆయన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా ఎదుట. హల్లెలూయా. ఇక్కడ ఆయన పడిపోవుటను బట్టి మాట్లాడడం కాదు, ఆయన మాట్లాడుతున్నది నేను కదల్చబడను. పడిపోవడం వేరే సంగతి, నేను అసలు కదలను. హల్లెలూయా. ఎప్పుడు వీక్ అయితే అప్పుడు పడిపోతారు, అవునా? నువ్వు దేవుని సన్నిధిలో దేవునిని నువ్వు చూచుచూ ఉన్నప్పుడు, దేవుడు నీ కుడిపార్శ్వంలో ఉన్నప్పుడు, ఆయన చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నప్పుడు నువ్వు ఎలాగ పడిపోగలవు? హల్లెలూయా. నేను అసలు కదల్చబడను రా నేను. హల్లెలూయా. నేను కదల్చబడను. దేవుని చేతిని గట్టిగా పట్టుకొని నేను ఉంటాను. నా శరీరము, నా నాలుక ఆయన నిరీక్షణ కలిగి నిలకడగా నిశ్చింతంగా, నిబ్బరముగా, నో ఇంజురీస్, నో హెల్త్ ఇష్యూస్, అనారోగ్యములు కానీ, గాయములు కానీ, సమస్యలు కానీ ఆయన సన్నిధిలో నీవు ఉంటున్నప్పుడు ఆయన కాపాడుతూనే వెళ్తూ ఉంటాడు. ఒకసారి నిజముగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం, ఒకసారి జరిగినటువంటి అమెరికాలో జరిగినటువంటిది. ఒక టీనేజ్ గర్ల్ ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఆమె వెళ్తూ ఉంటున్నది. అది కొంచెం నిర్మానుష్య ప్రదేశములో ఆమె వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆమె ముందుగా వెళ్ళాడు. ఆమెను చూసుకుంటూ ఆమె ఎదుటిగా వెళ్ళినటువంటి తర్వాత మరుసటి రోజున పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, ఆ వ్యక్తి రేపిస్ట్. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్పు అని చెప్పినప్పుడు అక్కడ కొన్ని కెమెరాలు ఉన్నాయి. ఆయన చెప్పాడు ఏంటి అని అంటే, నేను కొద్దిగా ముందుకు వెళ్ళాను, ఒక అమ్మాయి కనపడింది, ఆ అమ్మాయిని రేప్ చేశాడు, దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్గా కెమెరాలలో అంతా దొరికిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తిని అడిగారు, నువ్వు అదే మార్గంలో వచ్చావు కదా, నీకు ఈ అమ్మాయి కంటే ఇంకొక అమ్మాయి ముందుగా కనపడింది, ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి ఇంకా అందంగా ఉంది, మరి ఏ అమ్మాయిని ఎందుకు వదిలిపెట్టేశావు అని ఆ రేపిస్ట్ని అడిగారు. అడిగితే ఆ రేపిస్ట్ అన్నాడు, ఏ వ్యక్తి నాకు కనపడలేదు, ఏ వ్యక్తి కూడా నాకు ఎదురుగా రాలేదు, ఆ రోడ్లో వెళ్ళినటువంటి మార్గంలో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఒకే ఒక అమ్మాయి దొరికింది కాబట్టి ఆ అమ్మాయిని నేను రేప్ చేశాను అని చెప్పాడు అతను. అర్థమవుతున్నదా అండి? వాని కన్నులకు దేవుని యొక్క బిడ్డ కనపడలేదు. కెమెరాలో ఉన్నది, వీడియోలో ఉంటున్నది, కానీ వాని కన్నులకి కనబడకుండా దేవుడే కంచెను వేశాడు. వై? షీ ఈజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. షీ డిక్లేర్డ్ ఇట్. దేవునికి నేను ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో నేను గడిపేటువంటి దానను అని చెప్పి ఆమె వెళ్ళింది. ఎందుకంటే ఆమెను కూడా సాక్ష్యముగా పిలిచారు. ఎందుకంటే ఆమె కూడా వెళ్ళింది కదా వీడియోలో, వీడిని చూసావా అని. ఈమె చూసింది, వానికి కనపడలేదు. వాడిని అడుగుతున్నారు ఏమని, ఈమెను చూసావా అని అంటే ఈమె కనపడలేదు. వాని ముందరే పోయింది మరి. హల్లెలూయా. వానికి కనపడలేదు.
సో మెనీ మిరకల్స్. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు ప్రమాదముల నుంచి, గాయముల నుంచి, సమస్యల నుంచి కూడా దేవుడు కాపాడతాడు. అలాగని చెప్పి మన జీవితంలో సమస్యలు రావచ్చు. అయితే విశ్వాసముతో ముందుకు సాగు, విశ్వాసముతో ముందుకు సాగు, ధైర్యముతో ముందుకు సాగు. దేవుని యొక్క ప్రసన్నత నీకు తోడుగా ఉన్నప్పుడు జీవ కిరీటమును, శ్రమల పాలైనటువంటి తరువాత జీవ కిరీటమును ఆయన నీకు అలంకరింపజేసేటువంటి వాడు. సోలిపోవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. జీవ కిరీటం అనేది ఒకానొక రోజున ఆయన నీ యొక్క తల మీద ఆయన ఉంచబోతుంటున్నాడు. when you have faced so many tribulations. దినకరం గారు ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు అది సోలిపోవలదు మనసా అని, అందులో ఒక మాట, జీవ కిరీటము నీకు ధరించజేయేటువంటి వేళ ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ ఫర్ యువర్ ఆల్ ట్రిబులేషన్స్. నువ్వు పడుతున్న శ్రమలకు, పడిన ఆవేదనలకు, ఆయన సన్నిధిలో గడుపుటకు నువ్వు తీసుకున్నటువంటి దానికి ఒకానొక రోజున ఆయన నీకు జీవ కిరీటము ధరింపజేస్తాడు. అయితే గమనించు, కిరీటములు అందరికీ కాదు. దోస్ హూ హ్యావ్ వర్క్డ్, నిబ్బరముగా నిలిచినటువంటి వారికి, అంతము వరకు వారి యొక్క విశ్వాసమును కాపాడుకున్నటువంటి వారికి. చాలామంది ఎన్నోసార్లు పంచుకుంటారు, ప్రతిసారి పంచుకుంటా, ఇంకా 100 సార్లు ఈ మాట పంచుకుంటా. దేవుడు బయలుపరిచినది. చాలామంది ఆ కిరీటాన్ని నా తల మీద పెట్టినప్పుడు అనేకులు పొందుకోనటువంటి వారు, దేవుని రాజ్యంలో అనేకులు దానిని చూస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారంట, అప్పుడు ఇంకొంచెం నేను విశ్వాసం పెట్టింటే బాగుండు, ఇంకొంచెం దేవుని నామం కొరకు నేను నిలబడి ఉంటే బాగుండు, ఇంకొంతకాలము నా విశ్వాసాన్ని ఆ శ్రమలలో, ఆ ఇరుకులలో, ఇబ్బందులలో నేను కొనసాగించుంటుంటే బాగుండు. హల్లెలూయా, నాకు కూడా ఆ కిరీటం వచ్చేది కదా. యు నో, ఈవెన్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, అన్నీ కలిగి ఉన్నా కూడా నాకు ఏది చెందినది కాదు అనేటువంటి దీనస్థితిలో మనం ఉండాలి ఎప్పుడు కూడా. అందుకనే దేవుని వాక్యం అంటున్నది కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆత్మ విషయమై దీనుల, దోస్ హూ ఆర్ పూర్ ఇన్ ద హార్ట్, ఇన్ ద స్పిరిట్, ద హెవెన్ పరలోకము వారిది, పరలోక రాజ్యము వారిది అని దేవుడు సెలవిచ్చాడు. డూ యు నో వాట్ ఈస్ దట్ మీనింగ్? దాని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? నీకు అన్నీ ఉన్నా, బంగారు ఉన్నా, డబ్బు ఉన్నా, కార్లున్నా, వస్తువులున్నా, మంచి పేరున్నా, దేవా ఇవన్నీ నావి కావయ్యా, ఇవన్నీ నీవే. హల్లెలూయా. అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాము తను ఎంతో గొప్ప సంపన్నుడు, ఆస్తులు కలిగినటువంటి వాడు, ఎడ్లను కలిగినటువంటి వాడు, ఎంతో ఉంది ఆయనకి. ఒకానొక రోజున తన కుమారుణ్ణి బలిగా అర్పించు అబ్రహామా, నిన్న వాక్యము ధ్యానించుకుంటూ ఉన్న సమయంలో తీసుకొని వెళ్ళి పెట్టాను ఆ వాక్యమని. అబ్రహాము తన ప్రాణం అడిగినా కూడా చాలా ఈజీగా ఇచ్చేసేవాడు. అర్థమవుతున్నదా అండి? నా వయసు ఎలాగైపోయింది, 115 ఏళ్ళు దాడిపోయాయి అప్పటికే. ఓ 15 నుంచి 20 సంవత్సరాల వయసులో ఇస్సాకు ఉంటాడు. తన ప్రాణమును, అబ్రహామా నీ ప్రాణముని ఇచ్చేయనంటే, ప్రభువా అంత దూరం కూడా ఎందుకు, ఈడే ఇచ్చేస్తాను ప్రభువా అని ఇచ్చేసేటువంటి వాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? కానీ నేను చూపించే పర్వతం దగ్గరికే వెళ్ళి, ఏమండి ఆ రోజు రాత్రి అతడు పడుకొని ఎంత ఆవేదనకు గుండా వెళ్ళింటాడు, ఎంత బాధ గుండా అతను వెళ్ళింటాడు. ఆకాశ నక్షత్రాలు నువ్వు పడుకొని చూచినప్పుడు, ప్రభువా ఆకాశ నక్షత్రాలుగా విస్తరింపజేస్తానన్నావే. హల్లెలూయా. అవునా కదా? ఆ డిస్కషన్ అంతా, లేకపోతే అతడు పడిన ఆవేదన అంతా బైబిల్లో అక్కడ ఉంచబడలేదు. కానీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే, కామన్గా ఆలోచిస్తే అవన్నీ జ్ఞాపకం రావా అండి? పోనీ తను పైకి చూడుకోకుండా కిందికి ఇలాగా తిరిగాడంటే కిందంతా ఇసుక. అయ్యా ఇసుక రేణువుల వలే దీవిస్తానన్నావు కదయ్యా. హల్లెలూయా. సో మచ్ ఆఫ్ పెయిన్. హల్లెలూయా. బట్ హీ ఒబేడ్. అతడు విధేయత చూపించాడు. దేవునికి తన మీద ఉన్న ప్రేమను, దేవుని పైన తనకున్న ప్రేమను, తన విశ్వాసమును నిరూపించుకోవడానికి దేవుడు చెప్పినటువంటి మాట నిమిత్తమై తీసుకుని వెళ్ళి తన ఖడ్గమును కూడా పైకెత్తాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, అబ్రహామా. హల్లెలూయా. అబ్రహామా ఆ బాలుని నీవు ముట్టవద్దు. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఎవరైనా అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్బా నువ్వు ఎంత ధనవంతుడవు అని అబ్రహాంని అడిగితే, బహుశా అబ్రహాం ఒక చిన్న నవ్వు నవ్వి, నథింగ్ లార్డ్, ఏమీ లేదు దేవా నా దగ్గర. ఎందుకంటే అతని యొక్క పీక్ లెవెల్కి ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఏమి అంటే, ఇది ఉండాలి, ఇది లేదు, ఇది కావాలి, ఇది చెయ్యాలి,
ఇంకా తన జీవితంలో ఇంకా ఆ తర్వాత ఆ తర్వాత ఇంకేం కనపడదండి. అబ్రహాము జీవితంలో ఇంకొంచెం కొంతకాలం బతుకుతాడు, ఇంకొంతమంది సంతానాన్ని కలుగుతుంది, ఇంకా ఆ తర్వాత దేవుని నమ్మదగిన దేవుడవు నాయన, కృప చూపేటువంటి దేవుడవు, ఆశ్చర్య కార్యములను జరిగించేటువంటి వాడవు. వర్షిప్ యు లార్డ్ జీసస్. సబ్మిటివ్లో నీ హృదయమును, నీ మనస్సును, నీ యొక్క ఆలోచనలను దావీదు ఎలాగా ప్రభువును నేను చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను, నా హృదయము ఉల్లసించుచున్నది, నా నాలుక ఆనందించుచున్నది, నా శరీరము నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. ట్రై ఫర్ దట్ ప్రెజెన్స్. ఆ సన్నిధిని పొందుకొనుటకు, ఆ సన్నిధిలో గడుపుటకు సబ్మిట్, ప్రే మోర్. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము, ఆయనతో గడిపేటువంటి కాలము ఎక్కువ అవుటకు ప్రయత్నించు. పరిశుద్ధాత్మదేవ, నీ కృపను, నీ దయను నీ బిడ్డలందరి మీద మీరు కలగజేయమని, కృప చూపమని, సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.